హాయ్ గైస్, వెల్కమ్ టు రిస్కీ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు కువైట్లో నా రూమ్ చూపెట్టాలనుకుంటున్నాను. లెట్స్ డూ వాచ్ ఇట్. మా మేడం వాళ్ళ హౌస్ ఎంట్రన్స్ ఇది. మా సార్ కార్ ఇది. మా సార్ కారే. అది నేను నడిపి కార్ ఇది. మా సార్ వాళ్ళ అబ్బాయిది ఇది. మా సార్ వాళ్ళ పెద్ద అబ్బాయిది ఇది. ఇప్పుడు నా రూమ్కి వెళ్ళే దారి ఇది. ఇది ఏంటనుకున్నారు? టెంట్. ఎవరన్నా వస్తే గెస్ట్ హౌస్ లాంటిది ఇది. చూపెడతాను, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదేమో పాత పడిపోయిన కారు పక్కన పెట్టేశారు. అది నా బాత్రూము. ఇక్కడే నేను అన్ని గిన్నెలు అవి కడుక్కుంటాను. ఇక్కడే దట్ ఈస్ మై రూమ్. ఇది నా రూము. ఎలాగ ఉంటారు అనుకున్నారు? ఇక్కడ అంతా చాలా ఇంకెంత ఏం చెప్తాం, బ్యాచిలర్ రూమ్ అంటే అలాగ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నా యూపీ ఒక ఆయన డ్రైవర్ ఉండేవాడు. ఇప్పుడు ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆ డ్రైవర్ వెళ్ళిపోతే ఆయన ప్లేస్లో నన్ను తీసుకుని వచ్చారు. అసలు మా మేడం వాళ్ళు ఉంటుంది ఇక్కడే వంట. ఇగో వంట సామాన్లు అవి. ఇది స్టవ్. వంట చేసుకోవడానికి ప్రస్తుతానికి ఏం వండలేదు. ఇప్పుడే కదా మార్నింగ్. కాకపోతే అసలు వండలేము చలికాలం. ఇది ఫ్రిడ్జ్లో సామాన్లు ఏమీ లేవు. మేడం గారు కొంటానని అన్నారు. ఇంకా ఏమీ కొనలేదు ప్రస్తుతానికి. ఫ్రిడ్జ్లో ఐటమ్స్ మనీ. ఇది యూపీ ఆయన బట్టలు ఇవి. అంటే ఆయన వచ్చేస్తాడంట. 3 months లీవ్ మీద వెళ్ళాడంట, హాలిడే మీద. వచ్చేస్తాడా? ఇవి కూడా ఆయన బట్టలే. నా రూమ్ ఇది కూడా కాదు. నా రూమ్ చేంజ్ చేస్తారని అంటున్నారు. మరి ఎప్పుడు చేంజ్ చేస్తారో తెలియదు. నా రూమ్ ఇందాక అన్నాను. ఇక్కడే బ్రష్ చేస్తాను మార్నింగ్. ఇక్కడే అంట్లో కడుగుతాను. దట్ ఈస్ మై రూమ్. ఏమో మేబీ మారుస్తానని అన్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలీదు. మార్చాక తెలుస్తుంది మార్చారనేది. ఇవన్నీ పాత సామాన్లన్నీ తెచ్చి అక్కడ పెట్టేస్తారు వీళ్ళు. మా మా ఓనర్ల అబ్బాయి సైకిళ్ళు ఇవన్నీ అక్కడ పెట్టి. మేడం ఇప్పుడే కాల్ చేసింది. అర్జెంటుగా సామాను అవన్నీ సర్దుకో, నీ బట్టలు గట్ట అంటే 3 coversలో మసాలా సామాన్లు అన్నీ, వంట సామాన్ అన్నీ 3 coverలో సర్దేశాను. ఇప్పుడు బట్టలు అవన్నీ సర్దుకుంటున్నాను. నౌ ఐ యామ్ లీవింగ్ దిస్ రూమ్. ఓకే బాయ్. ఈ రూమ్లోకి వచ్చి కరెక్ట్గా 3 వారాలు అయ్యింది. 3 వారాల తర్వాత 4వ వారం వేయడం అన్నది. వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాను నేను, అక్కడే ఉండు కానీ అంటే ఇప్పుడే బయలుదేరుతున్నాం. హాయ్ గైస్, మీకు ఈ టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా, అదే గెస్ట్ హౌస్ వచ్చేది. వాళ్ళందరికీ వస్తాయి గెస్ట్ హౌస్ ఎలాగ ఉంటుందో లాంచ్ చూపెడతాను. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు. ఇదంతా గెస్ట్ వచ్చిన వాళ్ళకి గవ్వ అంటారు ఇక్కడ స్పెషల్. అదంతా ఇక్కడ కాస్తారు. ఈ స్టవ్ ఇందులో గవ్వ ఉంటుంది. అదే ఎల్లో కలర్లో ఉంది కదా, అదే గవ్వ. ఇదేమో టీ.
అక్కడేమో ముసలోళ్ళు లాంటి వాళ్ళు అక్కడ కూర్చుంటారు, పెద్ద వయసు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ కింద కూర్చుంటారు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో చూపెడతాను, చూడండి ఎలా కూర్చున్నారో ఏంటో. ఇది గీజర్, అదే ఏటది, ఇది చలికాలం పెట్టుకుంటారు. ఇదే ఇప్పుడు చలికాలం కదా, ఇప్పుడు పెట్టుకుంటారు నైట్ టైం. ఇది కూడా హీటర్. ఇందులో కొంచెం జ్వరం ఉంటుంది, ఇందులో కూడా కొంచెం జ్వరం. ఇది ఎంట్రన్స్. This is my luggage and this is my luggage. ఇప్పుడు మా కఫీల్ గురించి వెయిట్ చేస్తున్నాను. మా కఫీల్ వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. గైస్, ఇదే రూమ్ షిఫ్ట్ అయ్యాను కదా, ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, అది ఎంట్రన్స్ మా మేడం వాళ్ళది. నాది పైన ఇచ్చారు రూము, కింద ఇదిగో మెట్ల నుంచి పైకి ఎక్కాను. ఒకసారి పైన లొకేషన్ చూడండి ఎలాగుందో, చాలా పాత పడిపోయిన దెయ్యాల కొంపలాగా ఉంది. ఇది చూడడానికి మాత్రం చాలా భయం వేసింది నాకు ఫస్టే. అది నేను నైట్ చూశాను. నైట్ అయితే మరీ దారుణంగా ఉంది. మళ్ళీ పగలొచ్చి చూశాను, పగలొచ్చి వీడియో చేసి చూపెడదాం అని చెప్పి వీడియో తీస్తున్నాను. చాలా దారుణంగా ఉంది. టీవీ చూడండి అంత పెద్ద టీవీ, అది అలాగ వదిలేశారు. అది పని చేస్తుందో పని చేయదో తెలియదు. పైన అయితే రేకులు లేవు, ప్రతి ఇంటికి రేకులు, అందులో బట్టలు అయితే ఉన్నాయి, ఎవరయ్యో తెలీదు. ఇందులో కూడా బట్టలు ఉన్నాయి. ఇది మిర్రర్లో బాగుంది కదా అని చెప్పి 2 times తీసుకున్నాను. ఇది వంట సామాన్లు, ఇది బాత్రూమ్, ఎగ్జిట్. ఇది నా రూమ్ స్ట్రైట్గా చూపెడతాను మీకు ఇప్పుడు. ఇది కిందకి చూశాను అసలు ఏమున్నాయని, చాలా గత్తరగా ఉంది. ఇది కూడా ఎవరు ఉండేవారు అయితే ఖాళీ చేస్తారు, మొత్తం రేకులు అవన్నీ తీస్తారు. ఇదే నా రూము, అదే రేకుల షెడ్ నా రూము. మేడం మంచం, వ్యాక్యూమ్ క్లీనర్, బ్లాంకెట్ అవన్నీ ఇచ్చింది. ఇదే నా రూమ్, కొత్త ఏసీ. ఫస్ట్ రూము చూపెట్టి కంటే మీకు అంతా వ్యూ చూపెడతాను ఎలాగుందో చుట్టుపక్కన. పెళ్ళి పైన ఇదంతా మా రూమ్ పక్కన, ఇదంతా పైన రేకుల షెడ్డు ఇదంతా. ఇది కింద నుంచి ఎలా ఉంటుందో వ్యూ మీకు ఇక్కడ సైడ్ ఫోటో వస్తుంది చూడండి. సేమ్ కింద నుంచి అటు సైడ్ వ్యూ అలాగ ఉంటుంది, పైన రేకులు లేకుండా. పెద్ద పెద్ద గదులు బాగున్నాయి. అదిగో చూసారా, పైన దేనికి రేకులు లేవు, రేకుల షెడ్డు అంతా తీసేశారు. ఇది చుట్టుపక్కల అటు మెట్ల దారి, కింద నుంచి స్టెప్స్ ఎక్కి అలా రావాలి. ఇలాగెళ్ళి రైట్కి తిరిగితే నా రూము. ఇప్పుడు చూడండి కిందకి వ్యూ పాయింట్, అది కూడా అక్కడి నుంచే. అది మా మేడం వాళ్ళ కారు.
ఇప్పుడు ఇదేనా రూము. ఇప్పుడు రూమ్ అంతా క్లీన్ చేయాలి శుభ్రంగా. చాలా గత్తరగా ఉంది రూము. లైట్ వేసాను. ఇది రూమ్కి వైరింగ్ చేసినట్టున్నారు, అందుకే కొత్త వైరింగ్ చేశారు రూమ్కి. వైర్లు అవన్నీ కింద చాలా గత్తరగా ఉన్నాయి. ఏసీ కొత్తది, బల్బ్స్ అవన్నీ కూడా కొత్తయే. ఏసీ కొత్తది. రేకుల నిండా కన్నాలు. ఇంకేం చెప్తాం, అవన్నీ కన్నాలు అవన్నీ ముయ్యాలి. ఇది బాత్రూము. పక్కన స్టోర్ రూమ్ అనుకుంటా. చాలా గత్తర కింద ఉంది ఇది. క్లీన్ చేద్దామంటే నేను ఒక్కడనే క్లీన్ చేయడానికి భయం వేసాను, ఇంకా క్లీన్ చేయడం మానేసాను దీన్ని. ఇప్పుడు రూము క్లీన్ చేయడం మొదలు పెడతాను. చాలా గత్తరే. మెయిన్ దుమ్ము ఎక్కువ వచ్చేసింది. చాలా గుబారు అంటారు, మన ఇండియాలో దుమ్ము అంటాము. చాలా అంటే చాలా దుమ్ము. చూసారా దుమ్ము ఎలాగొస్తుందో? చాలా దారుణంగా వస్తుంది దుమ్ము. లోన మాత్రం చాలా మట్టి ఉంది. ఎంత మట్టి కాదు బాబోయ్, ముక్కులోకి వెళ్ళిపోయింది మట్టి. దెబ్బకి నాకు 2 రోజులు డస్ట్ అలర్జీ వచ్చేసింది. తుమ్మడమే కంటిన్యూగా, తుమ్ముతూ అలా 2 days చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అదంతా చుట్టుపక్కలంతా, అంటే నా దగ్గరలో అంతా నీట్గా ఉండాలని మొత్తం అంతా క్లీన్ చేశా. మిషన్ ఉంది, ఎయిర్ కండిషన్ మిషన్. అది తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేసా. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి అక్కడ మ్యాట్ దగ్గర అదంతా క్లీన్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు మంచానికి దుమ్మది అంతా పట్టుకుందని అదంతా తడిగొడ్డెట్టి క్లీన్ చేసి లోపల మంచం ఫిక్స్ చేశా. మళ్ళీ మంచం కింద గట్ట అంతా ఇప్పుడు మ్యాట్ వేసాను. మ్యాట్ మీద మట్టి మళ్ళీ పడితే మట్టి అంతా క్లీన్ చేశా. మేడము ఫ్రిడ్జ్ ఇచ్చింది. ఫ్రిడ్జ్ నిండా చాలా గత్తరగా ఉంటే నేనేం చేశాను, మొత్తం సర్ఫ్ నీళ్ళతో ఫ్రిడ్జ్ అంతా కడిగేశాను నీట్గా. మంచి ఎండ కింద ఉంది, ఆ టైంలో కడిగేసి శుభ్రంగా ఎండలో ఒక 20 minutes ఎండలో ఉంచాను. ఇప్పుడు మొత్తం ఆరిపోయింది. గ్యాస్ బండ కూడా కొంచెం నీట్గా లేదని చెప్పి సర్ఫ్ నీళ్ళు కొన్ని ఉంటే గ్యాస్ బండ కూడా కడిగేసా. అలాగే ఎండ కూడా కొంచెం ఎక్కువగా ఉంది కదా అని చెప్పి బట్టలు కూడా ఉతికేసి ఎండలో ఆరేసాను.
ఇదేమో పెరుగు చట్నీ ఈరోజు. ఇదేమో టమాటా రైస్ వండాను. ఇందులోనేమో వంట సామాను అన్నీ ఉంటాయి. ఇందులో ఇది క్లోజ్ అయిపోద్ది, ఇది ఓపెన్ చేసుకోవడానికి. బయట సామాను అన్నీ చిరాగ్గా కనిపించడం ఎందుకు అని చెప్పి కొన్ని సామాను అన్నీ మంచం కింద పెట్టేశాను, బయటికి చిరాగ్గా గత్తరగా కనిపించకుండా ఉంటుందని. ఈ బాక్స్లో ఏమో ఏసీ బాక్స్లోనేమో డైలీ యూజ్ బట్టలు అన్నీ ఉంటాయి. ఆ సూట్ కేసులోనేమో బయటికి డ్యూటీకి వేసుకెళ్ళే బట్టలన్నీ అందులో పెట్టాను. ఇదేమో టమాటా పచ్చడి ప్రియా. నా రూమ్ ఎదురుగా పిల్లి గోడ మీద కూర్చుంది చూడండి, అది ఎలా నడుచుకుంటే. ఇక్కడ పిల్లిలు చాలా జూలుగా ఉంటాయి. మన ఇంటి దగ్గర కుక్కలు, జూలు కుక్కలు ఎలా పెంచుతా అలాగ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఇది. ఇదేమో చికెను, అదేమో వాటరు. క్యారెట్, వంకాయ, క్యాప్సికము, ఇదేమో చీజు, ఇదేమో పెరుగు, ఇదేమో గుడ్లు తెలుసు కదా, టమాటా. ఇది నా రూము. ఎలాగుంది, బాగుందా? దిట్స్ మై రూమ్. ఓకే, హాయ్ గైస్, చూశారు కదా నా వీడియోలు. కానీ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే.